హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఏమంటే నేను చాలా ఎర్లీగా లేసేసాను. అసలు నైట్ అంతా నిద్రే పట్టలేదు. ఏమంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఫ్రైడే టెడ్డీ వాళ్ళది స్కూల్ యాన్యువల్ డే రోజు అది. ఇంకా టెడ్డీకి ఆ రోజు స్కూల్ లేదు. ఆఫ్టర్‌నూన్ నుండి వెళ్ళాలి. అంటే 1:30కి అలా వదిలేసి వచ్చేసేయాలి. సో, ఇంకా క్యారేజ్ పెట్టేది పని లేదనమాట. యాపీకి ఉంది స్కూల్. యాపీకి ఏమంటే ఫుల్ కోల్డ్ అయిపోయి ఉండింది. ఇంకా బ్లాక్ అయిపోయింది. నైట్ అంతా నిద్ర లేదు. మెయిన్‌గా యాపీకి వల్లే నాకు నిద్ర లేదు. సో, ఇంకా యాపీని స్కూల్‌కి వద్దులే అనేసి అనుకోని పంపించకూడదు అనుకున్నాను. నార్మల్‌గా అయితే వీళ్ళు స్కూల్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసుకుంటాను. కానీ ఈరోజు ఏమంటే నేను ఎర్లీగానే అంటే 7:15కే ఇంకా నాకు కంప్లీట్ అయిపోయిందన్నమాట నా వర్కౌట్. దాని తర్వాత ఏమంటే ఇంకా ప్లాంట్స్ దగ్గరికి వెళ్తాను. అది ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అలా చూసుకుంటాను. ఇంకోటి ఏమంటే పొద్దున్నే లెసన్స్ తర్వాత ఏమంటే కొన్ని లీవ్స్ కొత్తవొచ్చినట్టు కొంచెం చెట్టు కొంచెం పెరిగినట్టు అలా అనిపిస్తా ఉంటుంది నాకు. అప్పుడు దాన్ని చూసుకొని భలే హ్యాపీ అనిపిస్తది. ఇంకా ఇక్కడ చూసారా కరివేపాకుది కొంచెం చిన్ని చిగురొచ్చింది. మీకు లాస్ట్ వ్లాగ్‌లోనే చూపించాలనుకున్నా మర్చిపోయాం. అందుకే మళ్ళీ ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. సో, అలా బాల్కనీలో కొంతసేపు అట్లా ఉండేసి ఇంకా పొద్దున్నే హెడ్ బాత్ చేసేసుకొని దీపం పెట్టేసుకోవాలి. ఈరోజు అంటే వీళ్ళు స్కూల్ పని ఏం లేదు. ఐరన్ చేసే పని లేదు. వీళ్ళు స్కూల్‌కి పంపించాలి, బాయ్ చెప్పాలి ఇలాంటివన్నీ ఏం లేదు. నార్మల్‌గా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. సో, వీళ్ళు లేసే ముందే హెడ్ బాత్ చేసేసుకోవాలి నేను అనుకున్నాను. ఇంకా పడుకొనే ఉన్నారు. ఇది ఇక్కడ ఏమంటే వింటర్ సీజన్ అంటే డాండ్రఫ్ ఉంటుంది. నాకేమంటే ఆయిలీగా అయిపోతుంది నా స్కాల్ప్. అలాంటి టైప్ ఆఫ్ డాండ్రఫ్ అనమాట నాకు. అంటే కొందరికి డ్రైగా ఉంటుంది, షోల్డర్స్ మీద పడుతుంది. సో, అట్లాంటిది కాదు. ఆయిలీ అయిపోతుంది నా స్కాల్ప్. అంటే ఆల్టర్నేట్ డే నేను హెడ్ బాత్ చేయలేదు అనుకోండి, ఆయిలీగా అయిపోతది. ఆయిల్ పెట్టినట్టు అయిపోతదనమాట. కంపల్సరీగా హెడ్ బాత్ చేసుకోవాలి. ఇంకా అది కాకుండా ఈ డేస్‌లో ఏమంటే నేను కొంచెం హెయిర్ ప్యాక్స్ అలా అప్లై చేసుకుంటే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతా ఉంది. దాంతో పాటు వచ్చేయడం హెయిర్ ఎక్కువగా. ఇంకా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఇంకా డ్రైగా, ఫ్రీజీగా అయిపోవడం అట్లా. కానీ అలా అవ్వకుండా ఏమంటే నేను ఈ కండిషనర్ ఉంటుంది కదా! సో, ఆ కండిషనర్‌ని నేను ముందే నార్మల్‌గా హెడ్ బాత్ చేసుకుంటాం. షాంపూ చేసేసుకుంటాం. దాని తర్వాత కండిషనర్ అప్లై చేసుకుంటాం కదా! కానీ నేనేమంటే ముందే కండిషనర్ అప్లై చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటాను. దాని తర్వాత మళ్ళీ హెడ్ బాత్ నార్మల్‌గా చేసుకుంటాననమాట. అలా చేసుకున్నామంటే ఫ్రీజీగా ఉండదు హెయిర్. ఏమంటే మన హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కొన్ని హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్న తర్వాత బుషీగా ఉంటుంది మన హెయిర్. రఫ్‌గా అయినట్టు కొంచెం ఫ్రీజీగా అయిపోయినట్టు అనిపిస్తది. సో, గీజర్ ఆన్ చేసేసుకొని ఇంకా కిచెన్‌లోకి వెళ్తున్నాను. అలెక్సా కిచెన్ ఆన్. ఇంకా ఆ రోజు నాకు చాలా అంటే చాలా పనుంది. ఒక పక్కేమంటే టెడ్డీ యాన్యువల్ డే ఫంక్షన్ అనేసి కొంచెం టెన్షన్‌గా ఉన్నాను. అంటే టెన్షన్ ఎందుకు అంటే పాపం 2 వీక్స్ నుండి వాళ్ళు డాన్స్ అంటూ క్లాసెస్ కూడా జరగకుండా ఈ ప్రోగ్రామ్స్ కోసమే ప్రాక్టీస్ చేసుకోవడము, రిహార్సల్ చేసుకోవడము చాలా బిజీగా ఉన్నారు పాపం. ఒక్కొక్క రోజు వస్తది. ఒక్కొక్క న్యూస్ చెప్తా ఉంటుంది. ఇలా చేసాం, ఇలా ఉండింది, అలా ఉండింది అట్లా అనేసి. సో, వాళ్ళంతా కష్టపడి ఫైనల్లీ ఇంకా ఆ రోజు యాన్యువల్ డే కాబట్టి చాలా టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. అలాగే మనకి కూడా ఉంటుంది. ఇంకా టెడ్డీ అయితే ఎలా పర్ఫామ్ చేస్తది ఏంటి అన్నట్టుగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అది షేర్ చేస్తూ ఉంటుంది కదా! సో, దానివల్ల నాకు కూడా కొంచెం టెన్షన్‌గా ఉంటుందన్నమాట. సో, వాళ్ళ ప్రోగ్రామ్ ఒకటి అయిపోతే హమ్మయ్య అనిపిస్తది. ఇంకోటి ఏమంటే ఆ నెక్స్ట్ డే అంటే సాటర్డే నార్మల్‌గా అయితే ఫ్రైడే ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలి తిరుపతికి అంటే వీళ్ళ స్కూల్ అయిపోతుంది కదా ఫ్రైడే. సో, 4:30 ఆర్ 5 ఆ టైంకి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం తిరుపతికి. ఏదైనా వెళ్ళాలి ఈ వీకెండ్ అవసరం వెళ్ళాలి అన్నప్పుడు. అలాంటిది ఇంకా ఆ రోజు అప్పుడు కూడా వెళ్ళాలి. ఆ వీకెండ్ సాటర్డే, సండే ఉంది కదా! అప్పుడు కూడా వెళ్ళాలి. సో, ఇంకా ఫ్రైడే వెళ్ళలేము. వీళ్ళది ఈవినింగ్ అనమాట. 4:30-6:30 ఫంక్షన్ అనేసి చెప్పారు. అంటే 7:30 అయిపోతది ఈజీగా. అందుకనేసి ఇంకా ఆ రోజు డ్రాప్ అయిపోయి సాటర్డే మార్నింగ్ వెళ్దాము అనేసి అన్నాడన్నమాట సుదర్శన్. ఇంకా సో, ఆ రోజు ఏమంటే టెడ్డీతో చాలా బిజీగా ఉంటాను. నెక్స్ట్ ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. సో, ఇంకా నాకు చాలా పనుంది. ఇంకా ఫ్రైడే దీపం పెట్టుకోవాలి. ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. నీట్‌గా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ దీపాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అక్కడంతా అనేసి అనుకున్నాను. ఇంకా వింటర్స్‌లో ఓన్లీ హెయిర్ ప్రాబ్లమ్ కాదు, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. సో, దానికోసం అంటూ ఇది చూసేసేయండి. సో, వింటర్ వచ్చేసింది. సో, వింటర్ సీజన్ కోసము మనము ఫేస్ వాషెస్ కానివ్వండి, మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏదైనా కానివ్వండి,
చాలా వెతుకుతూ ఉంటాం. మంచి ప్రోడక్ట్స్ కావాలి, డ్రైనెస్ పోవాలి, హైడ్రేట్‌గా పెట్టాలి మన స్కిన్‌ని. ఆ ర్యాషెస్ వచ్చేయడము, పింపుల్స్ వచ్చేయడము, యాక్నే ప్రాబ్లమ్స్ అవన్నీ రాకూడదు అన్నట్టుగా చూసుకుంటా ఉంటాం. ఇంకా మెయిన్‌గా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా! వాళ్ళైతే ఇంకా వరీ ఉంటారు. ఎలా అంటే మార్కెట్‌కి వెళ్తారు. చాలా ఉంటాయి. ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఏదైనా తీసేసుకొని వచ్చేస్తే మళ్ళీ ఏమైనా అవుతదేమో అనేసి తెలీదు. ట్రస్ట్ చేయలేము. సో, అలాంటి వాళ్ళ కోసం. ఇంకొకటేమంటే ఆయిలీ స్కిన్. పాపం వాళ్ళకి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎక్కువ ఆయిలీ అయిపోతా ఉంటుంది స్కిన్. సో, అలాంటి వాళ్ళ కోసము వింటర్ అనే కాదు, ఏ సీజన్ అయినా తీసుకోండి. ప్రెజెంట్ వింటర్ సీజన్ కాబట్టి మీకు ఇలా వింటర్ సీజన్ కోసం అనేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి. సో, దానికోసం మనం ఇంకా వరీ అవ్వడం అవసరం లేదు. ది డెర్మాకో వాళ్ళు ఏమంటే మంచి క్లెన్జర్స్ లాంచ్ చేశారు. సో, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనము వరీ అవ్వడం అవసరం లేదన్నమాట. మంచి క్లెన్జర్స్ యూజ్ చేయొచ్చు. సో, వీటి రివ్యూ ఇవ్వబోతున్నాను, చూసేద్దామా. సో, ఇదేమంటే ది డెర్మాకో 2% నియాసనమైడ్ క్లెన్జర్స్ రేంజ్ అనమాట. ఇదేమంటే ఒక ట్రూ సేవియర్ లాగా వర్క్ అవుతాయి. 100% సోప్ ఫ్రీ క్లెన్జర్స్ ఇవి. మనకి ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసేస్తుంది, డర్ట్ రిమూవ్ చేస్తుంది, అదర్ ఇంప్యూరిటీస్ ఏదైనా ఉంటే కూడా రిమూవ్ చేసేస్తుంది. దీన్ని మనము మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎవ్రీ యూజ్ మంచిగా మన స్కిన్ని హైడ్రేట్గా పెడుతుంది. ఇంకా ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే డెర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ క్లెన్జర్స్ అనమాట. ఇవి ప్రొటెక్ట్స్ ద స్కిన్ బ్యారియర్స్. అవి 2 వేరియంట్స్లో వస్తాయి. ఒకటి వచ్చేసి ఫర్ ఆయిలీ స్కిన్కి, ఇంకొకటి వచ్చేసి ఫర్ డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్కి. ఇక నా స్కిన్ ఏంటి అంటే ఒక్కొక్కసారి డ్రైగా ఉంటుంది, ఒక్కొక్కసారి నార్మల్గా ఉంటుంది, ఒక్కొక్కసారి సెన్సిటివ్గా ఉంటుందా అనిపిస్తుంది, కానీ సెన్సిటివ్ స్కిన్ కాదు. సో, నేనేమంటే 2% నియాసనం జెంటిల్ స్కిన్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను ఫర్ డ్రై, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్. నాన్ ఇరిటెంట్, 100% సో ఫ్రీ, నాన్ ఆయిల్ స్ట్రిప్పింగ్. ఇదేమంటే క్రీమీ బేస్డ్ క్లెన్జర్ అనమాట. 2% నియాసనమైడ్ ఉంటుంది, సీకా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, సెరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది దీంట్లో. నియాసనమైడ్ అనేది ఏమంటే పొటెంట్ ఏజెంట్. అదేమంటే మనకి స్కిన్ బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సీకా ఎక్స్ట్రాక్ట్ వచ్చి మాయిశ్చరైజ్గా పెడుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, స్కిన్ని సూత్గా చేస్తుంది, ఇరిటేషన్ లేకుండా చేస్తుంది. సెరమైడ్ కాంప్లెక్స్ వచ్చేసి మంచిగా మాయిశ్చరైజ్గా పెడుతుంది, డ్రైనెస్ తగ్గించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2% నియాసనమైడ్ ఆయిలీ స్కిన్ క్లెన్జర్ అనమాట. ఇది ఆయిలీ స్కిన్ కాంబినేషన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా సలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, BHA, ద టార్గెట్స్ ఓపెన్ పోర్స్, యాక్నే బ్రేక్అవుట్స్ అండ్ బ్లాక్ హెడ్స్. ఇంకా దీని టెక్స్చర్ ఏమంటే జెల్ బేస్డ్ ఉంటుంది. ఇంకా అది డెర్మాకో ఏమంటే ఎంపవర్డ్ విత్ 10,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. ఇక మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా తీసుకున్నామంటే మన ఆర్డర్ లింక్ ఏమంటే చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు కదా భూమి ద్వారా, దాన్ని లింక్ చేస్తారు. అదొక మంచి ఇనిషియేటివ్. ఇంకా ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఈజీగా మనకి అమెజాన్, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెర్మాకో వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు ఆశా 2023 అని కూపన్ కోడ్ యూజ్ చేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకోవాలి చెక్ చేయొచ్చు. సో, నేను ఇంకా సుదర్శన్కి కాఫీ కలిపాను కదా, ఇంకా కాఫీ కలిపేశాను, తర్వాత ఫ్రెష్ అయిపోయాను. సో, సుదర్శన్కి మార్నింగ్ ఏంటో ఒక మీటింగ్ ఉందంట. సో, దానికోసం అంటూ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. దాని తర్వాత ఏమంటే ఇంకా నేను దీపం పెట్టేసుకుందాము అనేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా నేను కొంచెం ఇంకా దీపం పెట్టడం అంటే ఇంకా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా అక్కడ సుదర్శన్కి. కొంతసేపు ఉన్నాడు, దాని తర్వాత లేచి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. బుజ్జు, నువ్వు దీపం పెట్టుకుంటున్నావా, నేను వెళ్ళిపోతాను, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అట్లా అనేసి. అందుకనేసి ఇంకా ఇక్కడ సుదర్శన్ లేడు, తనని దండం పెట్టేసుకుని అయిపోయింది. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళు చెప్పాను కదా స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు వీళ్ళిద్దరు అనేసి. కొంచెం లేట్గా లేశారు, కూర్చున్నారు. హ్యాపీకి అయితే అసలు నోస్ ఏమంటే బ్లాక్ అయిపోయింది, అసలు మాటలే రావట్లేదు. ఎందుకంటే ముందు రోజు ఏమంటే సుదర్శన్ వాళ్ళని తీసుకొస్తూ సూపర్ మార్కెట్ తీసుకెళ్ళాడంట. అక్కడ ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చాడు. నేను అవి అనుకోలేదు వీళ్ళకి తింటానంటే సరే తినండ్రా అని చెప్పాను. క్రీమ్ బిస్కెట్స్ అయితే అస్సలు ఇవ్వను, హ్యాపీకి అయితే అస్సలు ఇవ్వను నేను. అలాంటిది నాకు తెలియకుండా తినేసింది, ఫుల్ కోల్డ్ అయిపోయింది అనమాట. అంటే అలాంటి వాడికి పడవు అందుకనేసి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డే ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఎందుకంటే రూబీది బర్త్డే ఉంది. రూబీకి బర్త్డేకి వెళ్ళి మేము ఒక 3 years ఏమో అయిపోయింది రూబీ బర్త్డేకి వెళ్ళి. ఎందుకంటే ఎప్పుడు బర్త్డేకి వెళ్ళాలన్నా వీళ్ళకి ఎగ్జామ్స్ టైం అనమాట, ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో ఇంకా వెళ్ళలేము. అలాంటిది ఈసారి వీళ్ళకి ఎగ్జామ్స్ లేవు లక్కీగా, అందుకని ఈసారి వెళ్దామనేసి అనుకున్నాం. సో వెళ్ళే ముందేమంటే వాడికి గిఫ్ట్ ఏదైనా చూడాలి కదా, దానికోసం నేనేమంటే బీన్ బ్యాగ్ ఇద్దాం వాడికి, సర్ప్రైజ్గా ఇద్దాము, చాలా నచ్చుతుంది అనేసి అనుకున్నాను. సో ఇంట్లో ఉన్న బీన్ బ్యాగ్స్ ఉన్నాయేమో అనేసి చూశాను, అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో దానికోసం కాకుండా ఇంకా నాకు ముందే ఐడియా వచ్చుంటే బాగుండేదే అనిపించింది. యాక్చువల్లీ చాలా లేట్గా ఐడియా వచ్చింది బీన్ బ్యాగ్ అనేది. వేరే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, సడన్గా నాకు బీన్ బ్యాగ్ గుర్తొచ్చి సో బీన్ బ్యాగ్స్ ఇద్దాము, వాడికి చాలా ఇష్టం కదా, ఇక్కడికి వచ్చినప్పుడు అంతా బీన్ బ్యాగ్
మీదే ఉంటుంది అనేసి గుర్తొచ్చింది. సో అట్లా బీన్ బ్యాగ్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. అన్ని 19th అనేసి 21st అండ్ 22nd 23rd డెలివరీ ఉంది అనేసి వస్తూ ఉన్నాయి అమెజాన్లో. సో ఏం చేయాలనేసి చాలా చూశాను, కానీ ఏది లేదు బర్త్డే లోపల వచ్చేది. సో చూద్దాము అనేసి ఇంకా ఆ రోజు జస్ట్ అలా చూశాను. దాని తర్వాత ఇంక వీళ్ళకి పాలు ఇచ్చేద్దాము అనేసి నేను నార్మల్గా కోల్డ్ ఉన్నప్పుడు హ్యాపీకి నేను పాలు ఇవ్వను. అదేమంటే మిల్క్ ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువ కోల్డ్ ఉంటుంది వాడికి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు, అందుకనేసి ఇవ్వను. కానీ ఏమంటే ఈరోజు ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను మిల్క్లో ఇది కలుపుతున్నాను కదా, ఇది వచ్చేసి మీరు బోర్న్విటా ఏమో, కాంప్లాన్ ఏమో, ఇంకేమైనా హార్లిక్స్ ఏమో అనుకుంటుంటారు కదా. నార్మల్గా అందరూ అలాంటివే కదా కలుపుతారు. నేను కూడా అది అలాంటిదే మిక్స్ చేస్తూ ఉంటాను. కానీ ఇది నేను చేసింది అనమాట, హోమ్ మేడ్ బోర్న్విటా. అంటే మీరు కాంప్లాన్ అనుకోవచ్చు, బోర్న్విటా అనుకోవచ్చు, హార్లిక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. యాక్చువల్లీ హార్లిక్స్ మిలెట్స్ ఉండింది, అది అయిపోయింది. నెక్స్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంతలో ఇది తెలిసిందనమాట నాకు. సో ఇది ట్రై చేద్దాం, పిల్లలకి నచ్చుతుందేమో చూద్దాం అనేసి చాలా ఈజీగా అయిపోయింది. సో అది కలిపిద్దాం అనేసి వాళ్ళకి ఇస్తున్నాను. బాగుందా అపి? తాగేసా తగ్గుట్టు, వేడిగా ఉందా రేట? బాగుందా? థ్యాంక్స్ నాన్న. నాకు ముందే తెలిసి ఉంటే ఎప్పుడో చేసి ఉంటా అంటారు, అనవసరంగా కొంటుంటాం మనం బయట. నువ్వు తాగే ఫస్ట్, కింద పడేయకుండా తాగు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్దీ. మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నాను. ఇది ఫాక్స్ నట్స్ అంటారు కదా, మఖనా అంటారే, సో అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఓట్స్ కూడా తీసుకోవాలి. నా దగ్గర ఓట్స్ లేదు, నేను కొత్తగా తెప్పించుకున్నాను. దీంతో నేను నార్మల్గా ఇంకా మార్నింగ్స్ కూడా తినాలి అనుకొని పెద్ద ప్యాక్ తెప్పించుకున్నాను. అలాగే కోకో పౌడర్ కావాలి, ఫ్లాక్స్ సీడ్స్ కావాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ నాతో చాలా ఆడుకుంది, చూపిస్తాను అదేంటో కూడా. సో ఫ్లాక్స్ సీడ్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి బాదాం ఉంది కదా, ఆల్మండ్స్, సో అవి కూడా కావాలి. ఇంకా జాగరీ పౌడర్ కావాలి. సో ఇవన్నీ అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట, చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా నేను మెజర్మెంట్ కూడా చెప్తాను మీకు. ఈ ఫాక్స్ నట్స్ వచ్చేసి నేను 2 cups తీసుకున్నాను. ఇక్కడ మీకు 1 cup లాగే చూపించాను నేను, బట్ 2 cups తీసుకున్నాను. జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. ఒక 10 to 15 seconds జస్ట్ అలా ఫ్రై చేసుకోండి అంతే. అదేమంటే ఇలా ప్రెస్ చేసి చూసుకున్నామంటే కొంచెం పౌడరిష్గా అయిపోతుంది కదా. సో అంత చేసుకుంటే కొంచెం వేడైతే చాలన్నమాట. సో అలా చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫాక్స్ నట్స్లో ఏమంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది, అది పక్కన పెట్టాలంటే మంచి కాల్షియం ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 cup full ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఇంకా ఈ ఓట్స్ వల్ల ఏమంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి అది కూడా ఉండదన్నమాట. సో అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 cup ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్ సీడ్స్ నాతో ఆడుకున్నాయని చెప్పాను కదా, సో అలాగే ఆడుకున్నాయి అవి ఎందుకు అలా ఎగిరి పడ్డాయో తెలియలేదు. ఫస్ట్ టైం నేను అలా ఫ్రై చేయడం, వేడి చేయడం దాన్ని, అదేమో అట్లా ఎగిరిపడి అవి అంతేనేమో మరి నాకు తెలియదు, ఐడియా లేదు. ఇంకా ఆల్మండ్స్ తీసుకున్నాను, ఇది కూడా ఒక 1 cup తీసుకున్నాను. సో ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. అంటే ఫ్రై చేసిన వెంటనే వేసేసుకోకూడదు. సో కొంచెం చల్లగా అయిపోతుంది కదా, దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఇదంతా. దీన్ని గనక మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ పిల్లలు కూడా మంచిగా టేస్టీగా ఉంది కదా అన్నట్టుగా తాగడం అలవాటు చేసుకుంటే నెక్స్ట్ ఇంకా ఏది నచ్చదు అనమాట, ఇదే కావాలి అనిపిస్తుంది. సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత నేను జాగరీ ఏమంటే మరీ నేను 1 full వేసుకోలేదు, కప్ ఫుల్గా వేసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు, తర్వాత కొంచెం తక్కువ అనిపించింది. సో మీరు ఫుల్ కప్ వేసేసుకోండి జాగరీ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ వేసుకోవాలి, ఒక 4 spoons వేసుకున్నాను, టేబుల్ స్పూన్స్. సో అంతే, ఇదంతా ఇంకా మిక్సీ పెట్టేసుకోవాలి. సో ఎంత చూడగానే అరే నిజంగానే బోర్న్విటా లాగే ఉంది అనిపించింది ఇది అయిపోయిన తర్వాత. కాకపోతే ఏమంటే దీన్ని మళ్ళీ మనము స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక స్ట్రెయినర్తో. సో అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మనకి హార్లిక్స్ అంటూ బోర్న్విటా అంటూ ఉంటాయి కదా, సో ఈజీగా మిల్క్లో మిక్స్ చేసేసుకోవడంలాగా పౌడరిష్గా వచ్చేస్తుంది అనమాట, సాఫ్ట్గా.
సో జాగరీ పౌడర్ మాత్రం మీరు 1 ఫుల్ కప్ మాత్రం యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఒక 3/4 కప్ యాడ్ చేసుకున్నాను. కొంచెం తక్కువగా అనిపించింది స్వీట్. అంటే మనకి పిల్లలకి కొంచెం స్వీట్‌గా ఉంటే కూడా ఇష్టంగా ఉంటుంది కదా తాగాలంటే. మరి సప్పగా ఉంటే తాగరు. సో అలా చెప్తున్నాను. సో అంతే, నా బోర్న్‌విటా రెడీ అయిపోయింది. నాకైతే ఎంత హ్యాపీ వేసిందో. ఇంకొకటేమంటే అలా చేస్తూ ఉంటే కొంచెం టెన్షన్‌గా కూడా ఉండింది. పిల్లలు తింటారో ఐ మీన్ పాలలో కలిపిస్తే తాగుతారో తాగరో. ఇంకా అది కాక కొందరు పిల్లలకేమంటే ఇది ఇవ్వగానే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రావడము, లేకపోతే మోషన్స్ అయిపోవడము. సో అట్లాంటి ఫేస్ చేస్తారు పిల్లలనేది. సో 2 డేస్ ఒక 3, 4 డేస్ ఇచ్చాననమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది. దాని తర్వాతే వాళ్ళకేం కాలేదు, మంచిగా ఉన్నారు. సో దాని తర్వాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా తినేస్తున్నా. మింగురా వినిగర్ పెట్టదా వాడికి వీడు కూడా కొద్దిగా పెట్టాలి. రాగి బాబా వాళ్ళేమన్నంట. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందో. ఇంకా పిల్లలకి చాలా నచ్చుతుంది. తర్వాత నేను పాలలో వేసి ఇచ్చాను కూడా. వాళ్ళకి ఎంత నచ్చిందో తాగుతానే ఉన్నారు. ఇంకా అదే ఇస్తూ ఉన్నాను. సో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసేసుకుందాము. అంటే అది నేను ఆ రెసిపీ ఒక 4 డేస్ ముందు చేస్తున్నాను. అది దీంట్లో యాడ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ ఉంటే ఇంకా చెప్పాను కదా చాలా పని ఉంటుంది. నాకు చాలా టెన్షన్ ఉంటుంది. ఇంకా ఆ రోజు సుదర్శన్ ఏమంటే ఇంకా చికెన్ చేసేస్తాను బుజ్జు అన్నాడు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చాలా లేట్గా తిన్నాం. ఇంకా చపాతీ ఇంకా చికెన్ కర్రీ చేసుకొని తిన్నాము. సో ఇంకా టెడ్డీ యాపీకి కూడా వేసి ఇచ్చేసాము. నెక్స్ట్ ఏమంటే టెడ్డీ 1:30కి వెళ్ళాలని చెప్పాను కదా. ఇంకా 1:30కి వెళ్ళాలి అంటే వాడు హెడ్ బాత్ చేయాలి. వాడు చాలా పనులు ఉన్నాయి వాడివి అసలు. వాడు బ్యాగ్ ప్యాక్ చేయాలి అంటే స్కూల్కి కొన్ని తీసుకురమ్మంటారు కదా. సో అవన్నీ చేయాలి. అది కాక మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ వాళ్ళు అక్కడ ఇస్తారు స్కూల్లో. అయినా కానీ మనం కూడా ఏదైనా ప్యాక్ చేసి ఇద్దాము అనేసి అనుకుంటాం. చపాతీ రోల్ లాగా పెట్టేసి ఇద్దాము అనేసి. ఇంకా ఇక్కడేమంటే మా సుదర్శన్ కూడా అంటే మేము వస్తాం కదా స్కూల్కి. హ్యాపీ ఏమంటే సుదర్శన్తో ఒకటి చెప్తా ఉంది. బాబా నువ్వు స్కూల్కి వస్తే నీకొకటి చెప్తాను అనేసి చెప్తా ఉంది. అదేంటో మీరే వినండి. మంచోడు బుజ్జు. నా బాత్రూమ్ నాకు బాత్రూమ్ ఉంటుంది బాబా, నీకు బాయ్స్ బాత్రూమ్ కావాలంటే పైకి వెళ్ళు అని చెప్పింది. దానికి లాక్లు కూడా ఉంటాయి చెప్పారు నాకు. బంగారు తల్లి నా కోసం ఇచ్చారు. ఏంద్రా నేను బాత్రూమ్ మీ ఫ్లోర్ కావాలా? అరే ఎప్పుడైనా మీరు బాయ్స్ బాత్రూమ్కి వెళ్ళారా? మరి వెళ్ళకుండా పట్టరు ఇవన్నీ ఎట్లా రావచ్చు? అవునన్నా చిన్నప్పుడు నువ్వు వెళ్ళావా? హెచ్ఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళావా? ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏడుస్తావని స్కూల్ కి వెళ్ళానని. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాడు బాత్రూమ్ కి వెళ్తుంటే నేను హ్యాపీ కోసం వెయిట్ చేసి వాడికి హెల్ప్ చేశాను అక్కడ బాత్రూమ్ కి వెళ్ళి. చూడరా అవన్నీ మర్చిపోయావు నువ్వు హ్యాపీ. వాడికి అసలు గుర్తుంటాయి కదా మర్చిపోవడానికి. ఇంకా యాన్యువల్ డే ఫంక్షన్కి పేరెంట్స్ ఇన్వైట్ చేస్తారు. సో అలా మేము ఆ రోజు ఈవినింగ్ స్కూల్కి వెళ్తున్నాం వీళ్ళ స్కూల్కి. సో వీళ్ళ స్కూల్కి వెళ్తే నేను సుదర్శన్కి ప్రాబ్లం రాకుండా ఎంత ఆలోచించుకొని మా హ్యాపీకి సడన్గా ఎందుకు గుర్తొచ్చిందో ఏమో ఈ బాత్రూమ్స్ గురించి టాయిలెట్స్ గురించి సుదర్శన్ గురించి ఆలోచించి సుదర్శన్ చెప్తా ఉందనమాట. ఒకవేళ మా బాత్రూమ్కి రా బాబా ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అనేసి. దానికి మళ్ళీ టెడ్డీ వాళ్ళ చిన్నపిల్లలది బాబా అక్కడికి వెళ్ళొద్దు మా ఫ్లోర్కి రా అని చెప్పేసి టెడ్డీ చెప్తా ఉంది. సో సుదర్శన్ ఎంతైనా ఫాదర్ అంటే చాలా కేరింగ్ ఉంటుంది గర్ల్స్కి, మెయిన్గా డాటర్స్కి. సో అంతే. ఇంకా అక్కడ అదంతా అంటే హ్యాపీ ఎందుకు కోపంగా ఉందంటే ఆ బాత్రూమ్ గురించి చెప్పింది అది మళ్ళీ నాతో రిపీట్ చేస్తూ ఉన్నాడు కదా సుదర్శన్. సో దానికి ఏమంటే తిడతా ఉంది, కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంది చెప్పొద్దు అనేసి.
ఇంకా ఇక్కడ టెడ్డీ స్నానం చేసుకొని వచ్చేసింది. ఇంకా డ్రైయర్ పెట్టేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు మేకప్ మనమే చేసుకొని రావాలంట. అంటే పేరెంట్స్ దగ్గరే మేకప్ చేయించుకొని రావాలంట. హెయిర్ డ్రెస్సింగ్ కూడా మనమే చేయాలంట. అదిగో మెయిల్ చేసి పెట్టారనమాట. ఒక్కొక్క డాన్స్కి ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అసలు అలా టెడ్డీ డాన్స్లో టెడ్డీకి ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది. సో అలాంటి హెయిర్ స్టైల్స్ వేయాలి అంట. సో అదేమంటే దాంట్లో డ్రెడ్ లాక్స్ హెయిర్ స్టైల్ అని ఉంది. ఇమేజ్ ఏమో వేరేది ఇచ్చారు, నేమ్ వచ్చేసి వేరేది ఇచ్చారు. నేను ఇమేజ్ అంతగా గమనించలేదు, కానీ ఆ నేమ్తో నేను సెర్చ్ చేశాను యూట్యూబ్లో. చూస్తే డ్రెడ్ లాక్స్ అంటే ఎంత కష్టమో తెలుసా అసలు. ఒకసారి మీరు చూడండి కావాలంటే. అదెక్క నేను వేసేద్దురా, నాకెలా వస్తుందిరా అది అసలు అనేసి అన్నాను. లాస్ట్కి అలా కాదు, ఆ నేమ్ అలా రాశారు ఆ చక్క, నాకు పోనీ ఇలా వేయాలి అని చెప్పేసి ఆ ఇమేజ్ చూపిస్తుంది. సో అలానే ఎగ్జాక్ట్గా వేశాను. అది చూసుకొని నన్ను పొగుడుతానే ఉంది టెడ్డీ. ఎంత బాగా వేసావా అక్క, అసలు ఎంత టాలెంటెడ్ అక్క నువ్వు, అసలు టాలెంట్ చూపించుకోవేంటి అన్నట్టుగా అంటూనే ఉండింది. రే ఎక్కువైపోయిందిరా చాలేరా అనేసి అన్నాను. అదేదో మంచిగా కుదిరింది అది. నెక్స్ట్ ఇంకా మేకప్ చేయమన్నారుగా, ఇంకా ఆ మేకప్ చేస్తుంటే హెయిర్ ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, సో అదొకటి ఊడిందన్నమాట. అది టెడ్డీ ఏమంటే అది ఒక విష్ చేసుకుంటూ ఉంటుంది. సో అది చేతిలో వేసి పెట్టాను, విష్ చేసుకుంది. సో మేకప్ ఇలా చేశాను. మేకప్ ఏమంటే కొంచెం బ్రైట్గా ఎక్కువగానే చేశాను, ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్. వీళ్ళేమో 1:30 కల్లా వెళ్ళిపోవాలి. 1:30 నుండి ఈవినింగ్ వరకు ఉండాలంటే వాళ్ళు ఏమైనా టచ్అప్స్ చేస్తారేమో. నేను మాత్రం కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట. ఆ టైం కొంచెం తగ్గిపోతుంది లేరా లేరా. ఇంకా రెడ్ కలర్ లిప్స్టిక్ ఉంటే తీసుకురమ్మన్నారంటే అలాగే. సో లిప్స్టిక్ పెట్టాను. ఇంకేదో తీసుకొని వెళ్ళింది. ఇంకా జడ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నం తినేసి వెళ్ళరా, టైం అవుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంటే టెన్షన్ అంట. అన్నం వద్దంటే వద్దనింది. ఇంకా డోనట్స్ ఉంటే అది హీట్ చేసి ఇచ్చాను, అది తినింది. బాగా చేయటా, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న. టెడ్డా మేము 4కి వస్తే చాలు కదా, 4:30కి రమ్మన్నారు. 4కి వచ్చేస్తాంలే, ప్లేసెస్ ఉండవు. బాయ్ టెడ్డా. మళ్ళీ అన్నీ జాగ్రత్తగా దాంట్లో పెట్టుకో బ్యాగ్లో. బాగా చెయ్యా టెడ్డా. స్టేజ్ ఎక్కగా నన్ను చూడా, బాబా ఎక్కడికి రా పడిగిస్తా. టెడ్డా చూడు, స్టేజ్ ఎక్కగా నన్ను చూడు, నేను హాయ్ చెప్తుంటాను. బాయ్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నన్ను ఎన్నిసార్లు చెప్పిందో బ్యూటిఫుల్గా రెడీ అయ్యేసిరా ఆశక్క, నువ్వు భలే ఉంటావు, భలే ఉంటుంది, ఈ శారీ కట్టుకోరా అనేసి ఈ శారీ ఒకటి సెలెక్ట్ చేసేసి వెళ్ళింది. దీనికి నేను ఫాల్స్ కుట్టించలేదు, జిగ్జాగ్ చేయించలేదు. రే ఇంకా లేదురా అనేసి అంటే లేదు ఇదే వేసుకోరా, ఇది చాలా బాగుంటుంది అని చెప్పింది. సో ఇంకా అదే వేసుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా అలానే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాపీకి ఫస్ట్ క్రైలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఈ రీసెంట్గా కొన్ని ఆఫర్స్లో. సో వీటికి ఏది వేద్దాం అనేసి చూసుకుంటూ ఉన్నాను. ఇక్కడ టెడ్డీ నన్ను అలా రెడీ అయ్యేసి ఇట్లరా అట్లరా అని చెప్పేసి వెళ్తుంటే నాకు నేనే గుర్తు వచ్చాను. చిన్నప్పుడు నేను అంతే, మా మమ్మీకి మా యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు మా మమ్మీ, మా అత్తయ్య, మా పిన్ని ఉంటే ఒకవేళ మా పిన్ని అందరు కలిసి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళని నేను ఇలా రెడీ అయ్యేసి రండి, అలాంటి శారీ కట్టుకోండి, ఇలా ఉండండి అని చెప్తా ఉండేదాన్ని. ఇంకా ఏమంటే అక్కడ మా ఫ్రెండ్స్ దగ్గర బిల్డప్లో ఉంటాం. మా మమ్మీ అరే మీ మమ్మీ భలే ఉంది, మీ మమ్మీ డ్రెస్ భలే ఉంది, ఐ మీన్ మీ మమ్మీ శారీ భలే ఉంది, మీ మమ్మీ చాలా మంచిదే అనేసి నా ఫ్రెండ్స్ నాకు చెప్పడము. సో అట్లా అంతా జరుగుతూ ఉండేది. అలానే అదే గుర్తొచ్చింది నాకు టెడ్డీతో. అసలు ఆ రోజు నాకు కూడా టెన్షన్లో ఆకలేదు. ఆ డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అదొక్కటి కట్ చేసుకున్నాను. ఇంకా హ్యాపీ నేను ఇద్దరం అదే తిన్నాం. సుదర్శన్ మాత్రం అన్నం తిన్నాడు. సుదర్శన్ మాత్రం లేట్గా వస్తాను, నాకు మీటింగ్ ఉంది బుజ్జు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. సో నేను హ్యాపీ మాత్రం రెడీ అయిపోయి మమ్మల్ని అక్కడ వరకు డ్రాప్ చేసే బాబా అని చెప్పాను. సో సుదర్శన్ డ్రాప్ చేయడానికి వస్తూ ఉన్నాడు మమ్మల్ని. ఇంకోటి ఏమంటే 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. మేము ఏమంటే 4కే బయలుదేరుతాం, అంటే 4:10 అయిపోయింది, నేను 4:10కి స్టార్ట్ అయ్యాము. ఏమంటే ప్లేసెస్ ఉండవు, ఎక్కడెక్కడ నుండో వస్తారు కదా, అందరూ ఆక్యుపై చేస్తారు. అందరికీ ఫస్టే కూర్చోవాలి, వాళ్ళ పిల్లల్ని వీడియో తీసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనేసే ఉంటుంది కదా. సో అందరు ఫస్ట్ వచ్చి కూర్చునేస్తారు. సో అలా నాకు మళ్ళీ లాస్ట్ ఉంటే నేను వీడియో షూట్ చేసుకోలేను అన్నట్టుగా నేను ఫస్ట్ వచ్చేసాను. నెక్స్ట్ వస్తా ఏమంటే ఐడి కార్డ్ తీసుకురా ఆశక్క అనేసి అడిగింది, చెప్పేసి రెడీ. అదే పనిగా నేను మర్చిపోయి వచ్చాను. అది సెక్యూరిటీని ఏమంటే నేను మా హస్బెండ్ తీసుకోవడానికి వెళ్ళారు, వస్తారు అని చెప్పి ఇంకా అట్లా అంటే మేము వస్తూనే ఉంటాం కదా తెలుసు. సో ఎట్లా పంపించాడు లోపలికి. ఇంక అప్పటికి మేము తొందరగా వచ్చినా అప్పటికి చాలామంది వచ్చేస్తున్నారు. అలా స్కూల్లో అడుగు పెట్టామో లేదో కల్పన అనేసి మన సబ్స్క్రైబర్ అంట ఒకరు మీట్ అయ్యారు. చాలా హ్యాపీ వేసింది, చాలా బాగా మాట్లాడారు. మాతోనే పక్కన కూర్చున్నారు కొంతసేపు. మళ్ళీ స్లాబ్స్ కొట్టాపి
రైట్ చేసింది మ్యాథ్స్. బాగున్నారు కదా. ఇంకా మా సుదర్శన్ వచ్చేసి 5:15, 5:20 ఆ టైంకి వచ్చాడు. వస్తూ స్నాక్స్ తీసుకొచ్చాడు. ఇంకా హ్యాపీకి తినలేదు, అన్నం తినలేదు, హ్యాపీ తినలేదు, నేను తినలేదు. ఆకలి వేస్తా ఉందంటే అక్కడే ఉందన్నమాట స్నాక్స్ స్కూల్లోనే. సో తీసుకొచ్చాడు. ఇంకా టెడ్డీ వాళ్ళ డాన్స్ ఏమంటే లాస్ట్ అంట. మాదే ఆశక లాస్ట్ మేమే పర్ఫామ్ చేస్తాము, మాతో ఎండ్ అవుతుంది ప్రోగ్రామ్. సో మాది లాస్ట్ డాన్స్ అంటానే ఉండింది. సో వీళ్ళది డాన్స్ లాస్ట్ అంటే అది ఇంకా 7 వరకు అవుతుంది అనమాట. అప్పటి వరకు ఇంకా వేరే పిల్లలు చేస్తుంటారు, చూస్తూ ఉండాలి. And righteousness in our lives. It also reminds us to always uphold these values. ఇంకా ఇక్కడ బెంగళూరులో ఏమంటే 6 నుండే మంచు పడడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా హ్యాపీకి ఫుల్ కోల్డ్ అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా ఇయర్ కఫ్స్ తెచ్చాను. సో అది పెట్టి ఇంకా కూర్చోపెట్టాను. Into better individuals. We are now moving on to the concluding dance, which will serve as a fitting finale to this evening. So, without further ado, let us get ready to be mesmerized by the final performance of the evening. కూర్చోనన్నా. ఇంకా ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. టెడ్డీ వాళ్ళ కాస్ట్యూమ్ ఏమంటే బ్లాక్ అండ్ రెడ్. అందుకనేసే అనమాట నన్ను బ్లాక్ అండ్ రెడ్ శారీ కట్టుకోరమ్మనింది. సో అది ఆ శారీ పెట్టేసి వెళ్ళింది. ఇంకా వీళ్ళ డ్రెస్ చూడగానే నాకు అప్పుడు గుర్తొచ్చింది టెడ్డీ మాటలు. ఇంకా ఇక్కడ డాన్స్ ఇంతమంది చేస్తుంటే నాకు టెడ్డీని అంటే ఎవరికైనా అది అంతేలేండి, వాళ్ళ పిల్లల్ని చూడాలి అనిపిస్తూ ఉంటుంది. నేను నార్మల్గా అయితే ఎప్పుడు టెడ్డీనే చూడను, అందరి పిల్లల్ని చూస్తూ ఉంటాను, అందరినీ వీడియో షూట్ చేస్తాను. కానీ ఆ రోజు ఎందుకో తెలీదు, టెడ్డీనే చూసుకుంటున్నాను, టెడ్డీనే వీడియో చూసుకుంటా ఉన్నాను. టెడ్డీ ఎంత నచ్చిందో నాకు టెడ్డీ అయితే. టెడ్డీ మామూలుగానే డాన్స్ చాలా బాగా చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అంటే. కానీ సుదర్శన్కి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకనేసి మేము పర్టికులర్గా వాడికి డాన్స్ క్లాసెస్ అంటూ అట్లా ఏం పంపించలేదు. వాడు నార్మల్గా ఓన్గా ఏదైనా సాంగ్ సిస్టమ్ వస్తే వాళ్ళే డాన్స్ కొరియోగ్రాఫ్ చేసుకుంటాడు. వాళ్ళే టెడ్డీ, రూబీ ఇంకా హ్యాపీ ముగ్గురు కలిసి చిన్న చిన్న రీల్స్ చేయడము నేను అవి కూడా షేర్ చేస్తున్నాను కదా. సో అట్లా టెడ్డీ డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది వాళ్ళకి. చాలా ఇంట్రెస్ట్ అనమాట టెడ్డీకి డాన్స్ మాత్రము, చాలా బాగా వేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా నాకు ఎందుకో టెడ్డీ ఎంత బాగుందో, ఎంత భలే ఉంది కదా టెడ్డీ అనుకుంటూనే ఉన్నాను మనసు. నాడిస్టే తగిలింది టెడ్డీకి అనిపించింది అసలు. అలా నేను ఇంకా టెడ్డీనే చూసుకుంటున్నాను, టెడ్డీనే జూమ్ చేసుకొని ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్తా ఉంటుంది, మయూరి అనేసి, రిదా అనేసి, యోగిత అనేసి అందరి పేర్లు చెప్తా ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరిని గమనించలేదు, నేను టెడ్డీనే చూశాను. ఇంకా తర్వాత టెడ్డీని అడుగుదాంలే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది చూపిస్తుందిలే అనేసి అనుకున్నాను. సో ఫైనల్ డాన్స్ అనమాట వీళ్ళదే. ఈవెంట్ దీంతో క్లోజ్ అవుతుంది. సో అంతే, ఇక్కడ ఐక్యం అనే కాన్సెప్ట్తో ఇంకా ఇది ఒక పెద్ద స్కిట్, మధ్యలో డాన్సెస్ అంటూ ఇలా జరిగిందనమాట. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. లాస్ట్ లో ఉంది వెళ్ళిపోతా అని చూడండి కూడా చూడదు బాబా మన సైడ్. అసలు అందరు పిల్లలు చూడు బాగా చెప్తున్నారు పేరెంట్స్కి. అవునా టెడ్డా అరూరా అప్పు అరూరా టెడ్డా అను ఏం కాదు. Ladies and gentlemen, a huge round of applause for our fabulous dancers. What a breathtaking way to conclude our annual day celebration. May the energy from this performance
అమ్మాయ ఫైనల్లీ టెడీ డాన్స్ అయిపోయింది. ఏమంటే వాడు డాన్స్ చూసి వాడు డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, వాడు రోజు చెప్పేవాడు కదా వచ్చి డాన్స్ గురించి, ఇలా చేసాము అలా చేసాము, ఇంత టెన్షన్ పడ్డాము, ఇంకా ఇంత కష్టపడ్డాము, ఇవన్నీ చెప్తుంది పాపం. రోజు లెగ్స్ పెయిన్ అనేసి అంటూ ఉండేది నైట్ అయితే. సో అంత చేసింది. ఇంకా ఫైనల్లీ అయిపోయింది కదా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ వేసింది. ఇంకా ఇప్పుడు పిల్లలందరినీ ఇంకా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. ఇంకా అది కూడా ఫస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళని ఫస్ట్ వదులుతున్నారు, ఇంకా లాస్ట్ పర్ఫామ్ చేస్తే లాస్ట్ అనమాట. బాబా చూడు రెడ్ అంటే వెళ్తాడు. రెడ్డా Main skid students upper stage. Main skid students upper stage. And see, they both are changing. Parents are requested to wait. అరే బాబా పిలుస్తా ఉంటే మై మమ్మ అంటా. Parents for their cooperation. బిర్యానీ అని పెడతాను. లైటింగ్ లైటింగ్ ఇక్కడ వీడియో తీసుకు, ఇక్కడ ఫోటో తీసుకున్నా. మయూరి నా వెనకాలే అనింది, మయూరి నా పక్కనే అనింది. మయూరి బోర్డు కూడా పట్టుగా లేదా బాబా? లేదు, భలే ఉందన్న. అందరు డాన్స్ కన్నా మీ డాన్స్ బాగుందన్నా. మీ డాన్స్ లో నువ్వు ఒక్కటే భలే చేసావురా. అవునట, నిన్నే చూస్తున్నాడట, నీకు ఎవరిని చూడలేదు, అందరు బాగా చేస్తుంటారు. చూసావా బాబా? ఇంకా అలా టెడీని పోగొట్టుకుంటా వచ్చామన్నమాట. టెడ్ నమ్మలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళని చూసావా వీళ్ళని చూసావా అంటానే ఉండింది. ఎక్కడ చూశాను, వాళ్ళ వీడియోలో చూసుకుందాం రారా చూపిద్దు కానీ అసలు తీసుకొచ్చాను. ఇంకా వాసవి అనేసి నా ఫ్రెండ్, తన వాళ్ళ బాబు కూడా డాన్స్ పర్ఫామ్ చేశాడు. సో తను కూడా వచ్చింది. ఇంకా తను ఏమన్నా ఆశ నీకోసం గిఫ్ట్ తెచ్చాను అని చెప్పేసి ఇచ్చింది. ఓ మై గాడ్, నాకు గిఫ్ట్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకా గిఫ్ట్ అనగానే చాలా హ్యాపీ వేసింది. థ్యాంక్ యూ అన్నాను. తర్వాత సరే చూద్దాము, నాకేమంటే హ్యాపీ ఎట్లా అంటే నేను ఓపెన్ చేస్తాను అనేసి అనింది ఇంటికి వెళ్ళగానే. సరే ఓపెన్ చేయరా అని చెప్తే ఎట్లా అంటే అటు చింపేస్తుంది కదా, హ్యాపీ గురించి తెలుసు, నిదానంగా చేయదు, టెడీలాగా చేయదు. సో ఆ స్టిక్కర్ ఇవరా ఎత్తి పెట్టుకుంటాను గుర్తుగా, వాసవి ఆంటీ ఇచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత చూస్తే ఆ గిఫ్ట్ నాకు కాదని తెలిసింది. ఏమంటే చాక్లెట్స్ అనమాట. ఇంకా అది టెడ్డీకి ఫేవరెట్ చాక్లెట్స్. ఎంత దాన్ని చూడగానే భలే హ్యాపీ వేసేస్తుంది టెడ్డీకి. హ్యాపీకి కూడా ఇంకా చాక్లెట్స్ అంటే ఇంకా హ్యాపీకి కూడా ఇష్టం వచ్చేస్తుంది. దాన్ని చూడగానే టెడ్డీ ఫుల్ హ్యాపీ అనమాట. అయినా ఇప్పుడు వాసవికి ఎందుకు అనిపించిందో తెలియదు, ఇప్పుడు టెడ్డీకి హ్యాపీకి చాక్లెట్స్ ఇవ్వాలి అని సడన్గా. సో చాక్లెట్స్ ఇచ్చేసింది, వీళ్ళిద్దరికి ఫుల్ హ్యాపీ చేసేసింది. ఇంకా వాడిని చూడగానే చాక్లెట్స్ని ఇప్పుడు తింటాం అని స్టార్ట్ చేశారు. చెప్పాను కదా హ్యాపీకి ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తినిందంటే ఇంకేం లేదు. ఇంకా వద్దురా టెడ్డా ఇప్పుడు వద్దు, వాళ్ళ ఇద్దరిని వద్దని చెప్పేశాను. ఇంకా టెడ్డీ తినిందంటే పాపం వీడు పాపంగా చూస్తారు కదా, అందుకనే వద్దని చెప్పాను. రౌండ్ తిరగచ్చు. టెడ్డా అది చికెన్ మాడుతా ఉంది. ఎంత రౌండ్ భలే ఉంది. ఉండరా మాడిపోతా ఉంది. మళ్ళీ పౌడర్ పూసారా? ఐ షాడో ఐలైనర్ మళ్ళీ పూసారా? ఆహా, పెన్సిల్తో చేశారా? మళ్ళీ లారెన్స్ది కొత్త మూవీ వచ్చింది కదా, చూసారా మీరు? అదే సుదర్శన్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా సుదర్శన్ టెడ్డీ చూసారు ఆ మూవీని, భలే ఉందంట. నేను లాస్ట్లో అక్కడక్కడ కొద్దిగా చూశాను. అంటే ఫుల్గా చూస్తుంటే బాగుండేదేమో, నాకు అంతగా తెలియలేదు దాని గురించి, అందుకే అంతగా అనిపించలేదు. మీరు చూడండి, చూడకపోతే లారెన్స్ మూవీ నెట్ఫ్లిక్స్లోనో హాట్స్టార్లోనో నాకు గుర్తులేదు. సో దాంట్లో చూస్తూ ఉన్నారనమాట. స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. లెగ్స్ చాలా పెయిన్ వచ్చేసింది. చాలా అసలు నాకు ఎలా ఉంటే నీరసంగా ఉంది. అలా అనేసి ఆకలి వేస్తుందేమో, అన్నం తినేస్తే నీరసం పోతుంది, అలా నీరసం కాదు కానీ ఆకలి వేసినట్టుంది, ఏందో ఎలాగో ఉండింది. ఇంకా అయినా సర్దుకోవాలి కదా, రేపు పొద్దున్నే వెళ్ళాలి ఊరికి. సో అప్పటికి గబగబా అన్నీ సర్దుకున్నాను. సుదర్శన్ యాక్చువల్లీ సాటర్డే ఆఫ్టర్నూన్ నుండి వెళ్దాంలే అన్నాడు, నిదానంగా వెళ్దామని. సండే వాడి బర్త్డే రూబీది. సో సాటర్డే ఆఫ్టర్నూన్ వెళ్దాంలే బుజ్జు అన్నాడు. కానీ నాకు తెలుసు సుదర్శన్ గురించి, సడన్గా పొద్దునే బయలుదేరదాము అంటాడు. అందుకనేసి నేను ముందే సర్ది పెట్టుకోవడం మేలు అని చెప్పేసి నేను ఆ రోజు నైటే ఇంకా నాకు టైర్డ్గా ఉన్నా కానీ సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా టెడ్డీకి చూసారు కదా, ఫుల్ మేకప్ ఉంది. వాడిని అట్లే వదిలేసామంటే
పింపుల్స్ వచ్చేయడం ఇట్లాంటివి ఎప్పుడైనా మేకప్ పెడితే అసలు పడదు చాలామందికి. అలా ఎక్కడ పింపుల్స్ అట్లా వచ్చేస్తాయి, ఫేస్ పాడైపోతుంది అనేసి అప్పటికప్పుడే వాడికి మేకప్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ ఫేస్ వాష్ చేపించేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేసి పడుకోరా అని చెప్పాను. సో అందుకే ఇక్కడ మేకప్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. సో అంతే, ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు నాది ఇది మాది టాటాయిస్ రింగ్ ఉంది కదా, అది చూపిస్తాను. ఏమంటే అది ఆర్డర్ చేసుకున్నాను, సుదర్శన్ ఆర్డర్ చేసేసి వచ్చాడు. సో అదేమంటే యాక్చువల్లీ ఫ్రైడేనే ఇచ్చేయాల్సింది, కాకపోతే వాళ్ళు మ్యాట్ ఫినిషింగ్ సరిగా చేయలేదన్నమాట. అది అందుకనేసి మళ్ళీ సుదర్శన్ వచ్చేసి మంచిగా చేసి ఇవ్వండి అనేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాడు. సో అది ఇంకా వాళ్ళు సాటర్డే ఇస్తాము అన్నారనమాట. సో ఫ్రైడే కూర్చుంటే చాలా బాగుండేది. యాక్చువల్లీ ఫ్రైడే తీసుకోవాలంట, మంచిదంట అది. కాకపోతే నాకు ఇంకా సాటర్డే ఇస్తారు వాళ్ళు. సో అది నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇక్కడితో బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.